పాపాన్ని విసర్జించి మహిమను పొందుకోవాలంటే యేసును వెంబడించాలి. ఆయన దాన్ని సమాప్తం చేశాడు కాబట్టి మనం ఆయన వెంబడిస్తే మనం సమాప్తం చేయాలి దాన్ని మన జీవితాల్లో. ఎప్పుడైతే మనం మరణిస్తూ పరలోకం ఉంది, కానీ కొంతమంది నమ్మరు పరలోకాన్ని. మహిమ ప్రవేశం మనకు ఉంది, మనం మరణించి తిరిగి లెగుస్తాం ఒకరోజు. కానీ యేసు ఎందుకు ఒప్పుకోరు చాలా మంది? ఎందుకంటే వాళ్ళ పాపం అడ్డుపడుతుంది. హల్లెలూయా. వాళ్ళ పాపమే అడ్డుపడుతుంది దేవుడికి, మనకి అడ్డం పాపమే. దాన్ని దూరం చేయడానికి యేసు వచ్చాడు, దాన్ని తీసివేయడానికి యేసు వచ్చాడు. మన పాపాన్ని మొత్తం పరిహరించాడు దేవుడు. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుని కృపని పొందుకోవడానికి మనం ఇంకొక ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ఇది కృపాకాలం. హల్లెలూయా. ఇది మనం జీవించిన కృపాకాలంలో. ధర్మశాస్త్ర కాలం అయిపోయింది, దాన్ని ముగించి కృపాకాలం తీసుకొచ్చాడు యేసు. రోమపాదం 11 చదవండి. రోమ 11 అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. క్రియల చేతనైన ఎడల ఇకను కృప మూలమైనది కాదు, కాని ఎడల క్రియ 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 కాకపోవును. అలాగైన ఏమగును ఇశ్రాయేలు వెతుకు ఏదో అది వారికి దొరకలేదు. మన క్రియల ద్వారా రక్షణ పొందలేదు, మన క్రియల ద్వారా మన నీతి రాదు. మన కృపయే మనకి రక్షణ ఇచ్చింది. హల్లెలూయా. కృపయే మనకి ధర్మశాస్త్రం విడుదల చేసింది. నా కృపను ఒప్పుకోవాలి, ముందు కృపను విడిచిపెట్టకూడదు. పాపం చేసి కృప ఉంది అనుకోకూడదు. దేశం ఒప్పుకుని పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం చేశామని కృప కిందకు వచ్చాము మనం, ఇంకా భయపడిన అవసరం లేదు. ఆయన దాన్ని సమాప్తం చేశాడు కృపని. మనం కృపను పొందుకున్నాం, రోజు రోజుకి కృపను పొందుకుంటాం. దాన్ని సమాప్తం చేశాడు యేసు. మనం ఏం చేయాలి? పాపం దూరంగా ఉండాలి. యేసును ఒప్పుకోవాలి ముందు నోరారా. యేసును ఒప్పుకొని ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో మనకి కృప ఉంచుతాము. కృప వెంబడి కృపను పొందుకుంటాం. కొంతమంది అలా ఒప్పుకోరు, వాళ్ళని అర్థంకి వెళ్తారు. లోకాన్ని విడిచిపెట్టి రెండో మరణం వాళ్ళకి. కృపగానం కొంతమంది అనుకుంటారు అందరూ సమానంగా ఉంది కదా, మనకు కష్టపడి పక్కన కష్టపడి మనం చేసినాం పక్కన చేసినాం అంటారు. ఇంకోటి మనకి మనకి వాళ్ళ తేడా ఏంటి చెప్పండి? మనం యేసు ఒప్పుకున్నాం, కృపను పొందుకున్నాం. వాళ్ళకి కృప ఉండదు. కృప ఉంది కానీ నీకు శాస్త్ర కృప ఉండదు వాళ్ళకి. ఎవరైతే యేసు ఒప్పుకుంటారో శాస్త్ర కృప వెంబడి కృపను పొందుకుంటారు, మిగతా పొందుకోరు.